శ్రీ గురు హరి ఓం. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 47వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో భీష్మ పితామహుడు ధర్మరాజుకి వామనావతార ఘట్టాన్ని వివరిస్తున్నారు. సభలో అందరి ముందు కూడా శ్రీకృష్ణ పరమాత్ముని అగ్రతాంబూలం ఇవ్వడానికి కూర్చోబెట్టి ఆ పరమాత్ముడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం సృష్టి ఆది నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చి యజ్ఞవరాహ పురుషుడిగా ఎలా స్వామి అవతరించారు, అలాగే నరసింహస్వామిగా ఎలా అవతరించారు అనేది గత 2 ప్రవచనాల్లో చెప్పుకున్నాం. నేడు వామనావతార ఘట్టం. ఆ వామనుడిగా వచ్చి విష్ణు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని ఏ విధంగా పాతాళానికి పంపించినటువంటి ఘట్టం ఏదైతే ఉందో దాన్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది. సవివరంగా కావాలంటే మళ్ళీ మనం పురాణాలకు వెళ్ళి వాటి వివరాలని తెలుసుకోవాలి. ఇక్కడ సభలో కాబట్టి ధర్మరాజుకి సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నాడు. ఎందుకంటే పరమాత్ముడి యొక్క అద్భుతమైన లీలలు ఎన్నో చెప్పాలి. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నలభై 47వ అధ్యాయం సభాపర్వం. ఇందులో వామనావతార ఘట్టాన్ని వివరిస్తూ భీష్మ పితామహుడు ప్రారంభిస్తున్నాడు. పురా త్రేతాయుగే రాజన్ బలిర్వైరోచనో భవత్ దైత్యానాం పార్థివో వీరో బలేనా ప్రతిమో బలి. పురా త్రేతాయుగే, త్రేతాయుగం అంటే ఇప్పుడు చెప్తున్నది, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నది ద్వాపర యుగం. దీని ముందు యుగమైనటువంటి త్రేతాయుగంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాడు. పురా త్రేతాయుగే రాజన్, హే రాజన్, ఓ ధర్మరాజ, బలిర్వైరోచనో భవతు, విరోచనుని కుమారుడైనటువంటి బలి అనేటువంటి పేరు కలిగిన వాడు. అతడికే వైరోచనుడు అని, విరోచనుని కుమారుడు కాబట్టి వైరోచనుడు అని పేరుతో బలి చక్రవర్తి ఉండేవాడు. బలి ఇతడు ఎవరికి మహారాజు అంటే దైత్యానాం పార్థివ, దితి కుమారుడు కాబట్టి దైత్యులు, రాక్షసులు, రాక్షసులలో అగ్రగణ్యుడైనటువంటి పార్థివ, అట్లాంటి రాక్షసరాజు వీరుడైనటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు. బలంలో అప్రతిమో బలి అన్నారు. అంటే వీడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు బలంలో ఇంకెవరు లేరు, సాటి లేరు. అట్లాంటి సాటి లేని పరాక్రమం కలిగినటువంటి రాక్షసరాజు బలి అనే పేరు కలిగిన వాడు ఉన్నాడుగా. తదా బలిర్మహారాజ దైత్య సంఘై సమావృత, అట్లాంటి బలి చక్రవర్తి సకల దైత్య సంఘాలతో కూడుకుని, సమావృత అంటే కూడుకోవడం, కలుపుకొని, అనేకమైన రాక్షస సంఘాలని అందరినీ, రాజులందరినీ కూడా కలుపుకొని తరసా విజేతుం తరసా శక్రం ఇంద్రస్థానమవాపస, అనేక రాక్షస సమూహాలతో ఈ బలి చక్రవర్తిగా ఉంటూ చివరికి శక్రం ఇంద్రస్థానమవాపస, శక్రం విజేతుం, శక్రుడు అంటే దేవేంద్రుడు, దేవేంద్రుని జయించి తన యొక్క పరాక్రమంతో చివరికి ఇంద్రస్థానాన్ని కూడా ఆక్రమించాడు. అవాప సహ అన్నారు. అవాప అంటే పొందడం, ఇంద్రస్థానాన్ని, ఇంద్ర పదవినే పొందేశాడు సహ. దాంతో దేవతలందరూ నానా రకాలుగా ఇబ్బంది పడి, ఇక మళ్ళీ మామూలే, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ముందు పితామహ, తాతగారు అంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాం. వీళ్ళందరూ కలిసి మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్తాం. తేన విత్రాసితా దేవా బలినా అఖండ
లాదయః బలినాఖండలాదయః బ్రహ్మాణం తు పురస్కృత్య గత్వా క్షీరోదధిం తదా తేన విత్రాసిత, తేన అంటే అతడి చేత, ఆ బలి చేసినటువంటి అనేకమైనటువంటి దుష్ట కర్మల చేత విత్రాసిత, వాళ్ళ తట్టుకోలేకపోయినటువంటి దేవతలందరూ కూడా బలినాఖండలాదయ మొత్తం ఆక్రమించేశాడు బలి చక్రవర్తి. బ్రహ్మాణం తు పురస్కృత్య, ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు కదా, బ్రహ్మదేవుడు నా వల్ల కూడా కాదయ్యా అంటే అప్పుడు బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకుని పురస్కృత్య గత్వా క్షీరోదధిం తదా, ఆ తర్వాత క్షీర ఉదధిం అంటే పాల సముద్రం, ఆ పాల సముద్రం దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు దేవతలందరూ కూడా. తుష్టువు సహితా సర్వే దేవం నారాయణం ప్రభుం స తేషాం దర్శనం చక్రే విబుధానాం హరిస్తథా. తుష్టువు సహితా సర్వే దేవం నారాయణం ప్రభుం, ఆ దేవదేవుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి సంతోషపెట్టి వాళ్ళందరూ కూడా స్తోత్రం చేసి అనేకమైనటువంటి స్తోత్రాలతో దేవదేవుణ్ణి స్తుతించి ప్రార్థించి సంతోషపెట్టి స్వామివారి యొక్క దర్శనం తేషాం చక్రే, స్వామివారి దర్శనం చేసుకున్నారు, హరికీర్తన చేశారు, ఆలాపన చేశారు, అర్థించారు. వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఈ కష్టాలన్నీ విని శ్రీహరి వాళ్ళని అనుగ్రహించడానికి ఉద్యుక్తులవుతున్నాడు. ఇక ప్రసాదజం తస్య విభోరదిత్యాం జన్మ ఉచ్యతే అదితేరపి పుత్రత్వమేత్య యాదవనందన. ప్రసాదజం తస్య, తస్య ప్రసాదజం, ఆ పరమాత్మని ప్రసన్నం చేసుకున్నారు దేవతలందరూ కూడా. తర్వాత ఆయన సలహాతో దేవతలందరూ ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు వారిని దేవతలందరినీ కాపాడటం కోసం అని చెప్పి శ్రీ మహావిష్ణు అదితి రూపంలో యాదవనందన, ఓ యదునందన, యదునందనుడి యొక్క రూపంలో విభోరదిత్యాం జన్మ ఉచ్యతే, ఆదిత్యాం జన్మ ఉచ్యతే, దేవతలందరికీ తల్లి ఎవరంటే అదితి, అదితికి పుట్టినటువంటి వాళ్ళందరూ ఆదిత్యుడు దేవతలు. అదితేరపి పుత్రత్వమేత్య, ఈ స్వామి కూడా అదితి యొక్క గర్భాన జన్మించి అదితేరపి పుత్రత్వమేత్య, అదితికి పుట్టినటువంటి పుత్రుడిగా జన్మించి ఆయన ఏష విష్ణురితి ఖ్యాత ఇంద్రస్యావరజో అభవత్. అట్లాంటి శ్రీ మహావిష్ణు ఏష విష్ణురితి ఖ్యాత ఇంద్రస్య అవరజ అభవత్, ఇంద్రుడికి సోదరుడయ్యాడు, ఇంద్ర సోదరుడు. తస్మిన్నేవ చ కాలేతు దైత్యేంద్రో బలవీర్యవాన్, అదే కాలంలో దైత్యేంద్రుడు బలవీర్యవాన్, బలపరాక్రమాలు కలిగినటువంటి ఈ దైత్యేంద్రుడైనటువంటి బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడు. వీణ్ణి సంహరించడం కోసం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అదితి గర్భంలో పుత్రుడిగా జన్మించడం జరిగింది. అదే సమయంలో ఈ దైత్యేంద్రుడు కూడా సమయానికి తగ్గట్టుగా అశ్వమేధ యాగాన్ని సంకల్పించాడు. ఆ యాగం చేశారు అంటే అశ్వమేధ యాగానికి చివరిలో పరాకాష్ఠ ఏంటంటే ఉన్న సంపద అంతా కూడా దానం చేయటం అనేది సంభవిస్తుంది. ఆ దానంలో దానం గ్రహించడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో రాబోతున్నారు, అది మనం చూస్తున్నాం. అశ్వమేధం క్రతుశ్రేష్టం ఆహర్తుముపచక్రమే, ఆహర్తుం ఉపచక్రమే. క్రతుశ్రేష్టం అంటే యజ్ఞాలలో కల్లా శ్రేష్టమైనటువంటి ఒక యజ్ఞ రాజం అశ్వమేధం అనేటువంటి యాగాన్ని ఆహర్తుముపచక్రమే చేయ సంకల్పించాడు పరమాత్మ, ఆ బలిచక్రవర్తి. ఆ యజ్ఞంలో చివరిగా దక్షిణలు కానుకలు ఇవ్వడం. వర్తమానే తదా యజ్ఞే దైత్యేంద్రస్య యుధిష్ఠిర, హే యుధిష్ఠిర అంటూ భీష్మ పితామహుడు ధర్మరాజుకి ఇవన్నీ చెప్తూ ఈ వివరాలన్నీ. వర్తమానే తదా యజ్ఞే దైత్యేంద్రస్య, ఆ దైత్యేంద్రుడి యొక్క అశ్వమేధ యాగం అనేటువంటి జరుగుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు స విష్ణురాత్మనో స విష్ణుర్మానవో భూత్వా, శ్రీ మహావిష్ణువు మానవావతారంలో అక్కడికి, ఇక్కడ మానవ అనే దానికంటే వామనో అని ఉండాలి. స విష్ణుర్వామనో భూత్వా అని ఉండాలి. వామనావతారంలో మానవుడిగా వామనావతారంలో భూత్వా ప్రచ్ఛన్నో బ్రహ్మ సంవృత, ఒక వటుడిలాగా బ్రహ్మచారిలాగా బ్రహ్మ సంవృత. ఎట్లా వచ్చాడయ్యా అంటే ఆయన ఆకారాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ చక్కగా.
ముండో యత్రోపవీతి చ కృష్ణాజినధర శిఖి. ముండో యత్ర ఉపవీతి చ. ముండము అంటే చక్కగా శిరోముండనం సాధించుకుని, అంటే ఈ శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలు పాపాలకు సంకేతాలు. అలాగే ఉపనయనమైనటువంటి భటుడు మొదలైనటువంటి వాళ్ళు విద్యార్జన చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ముండనము ఉండాలి, శిఖ ఉండాలి. అట్లాంటివన్నీ కలిగినటువంటి వాడై ఆ భటుడు ఎట్లా ఉన్నాడంటే ఎత్ర ఎత్ర ఉపవీతి చ కృష్ణా జనధర శిఖి. కృష్ణ అజినం అంటే జింక చర్మము, ఉపనయనం అయి కొత్తగా ఉండేటువంటి వటుడు ఏ విధంగా ఉంటాడో పంచశిఖలతో, శిఖి అంటే శిఖ, అద్భుతమైనటువంటి శిఖ, శాస్త్రానికి మన సంస్కృతికి ఆలవాలమైనటువంటి అవన్నీ కూడా అలా ధరించి పలాశ దండం సంగృహ్య వామనో అద్భుత దర్శన. అద్భుతమైనటువంటి వామనావతారంలో దర్శనమిచ్చారట స్వామి. ఎట్లా ఉన్నాడంటే పలాశ దండము, పలాశము అనే పదానికి అర్థం మోదుగ. మోదుగ వృక్షం ఏముంది, పలాశం అంటారు. ఆ పలాశం చెట్టు యొక్క ఒక దండం అనేటువంటిది బ్రహ్మచారుడికి చేతిలో ఉంటుంది ఎప్పుడు దండంగా. సన్యాసులైనటువంటి వాళ్ళకి దండం వేరే ఉంటుంది, అది దీక్ష అంటారు దాన్ని. ఆ దండం అనేటువంటిది దీక్షగా. అలాంటి పలాశ దండం అనేటువంటి సంగృహ్య వామనో అద్భుత దర్శన. అట్లాంటి వామన అవతార ఘట్టంతో స్వామి అక్కడ బలిచక్రవర్తి ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ప్రవిశ్య స బలేర్యజ్ఞే వర్తమానో చ దక్షిణాం. వర్తమాన దక్షిణాం, దక్షిణాం వర్తమాన. అద్భుతమైనటువంటి చక్కగా ఆ విరివిగా అశ్వమేధ యాగం సమాప్తిలో ఇచ్చేటువంటి దక్షిణలో అందరితో పాటు ఆయన కూడా వరుసలో నుంచున్నాడు. నుంచుని ఆయనకు కావలసిందల్లా అడిగిన వాడికి అడిగిందల్లా లేదనకుండా ఇస్తున్నాడు దక్షిణుడు. ఈయన కూడా వరుసలో నుంచుని వామనుడు దేహీత్యువాచ దైత్యేంద్రం విక్రమాం స్త్రీని హైవ. దేహి 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 మొట్టమొదట్లోనే పెట్టారు. దేహి అంటే ఇవ్వు, నాకు కావాలి. భవతి భిక్షాం దేహి అంటారు. సరే భిక్షం దేహి, భిక్షని పెట్టు. దేహి ఇత్యువాచ. ఆ దైత్యేంద్రుడి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి దేహి అన్నాడు. విక్రమాం ఏం కావాలట, విక్రమాం స్త్రీని హైవ. విక్రమము అనే పదానికి అర్థం అక్కడ అడుగులు. ఏం అడుగులు, త్రీని, 3 అడుగులు నేల కావాలి. ఇహైవ ఇక్కడ నాకు ఇప్పుడే ఈ క్షణంలో 3 అడుగులు నేల కావాలి అని చెప్పి కోరుకున్నాడు. కోరుకుంటే వెంటనే అది ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడు వామనుడు. దీయతాం త్రిపదీ మాత్రమిత్యయాచన్మ మహాసురం. దీయతాం త్రిపదీ యాత్ర. త్రిపదీ మాత్రం, త్రిపదీ మాత్రం అంటే 3 అంతవరకు చాలు, ఇంకేం అక్కల. ఇక్కడ త్రిపది అని చెప్పి స్పష్టంగా 3 అడుగులు అని చెప్పి సంస్కృతంలో వాడారు. పోతనామాచుడు దీన్నే చక్కగా తెలుగులో ఇంకా 1-2 అడుగులు అని చెప్పి వర్ణిస్తారు. 1-2 అడుగులు. 2 అంటే ఒక 2 అడుగులతో కింద ఉన్న ఒక పాదంతో భూమండలాన్ని అధోలోకాల్ని, ఇంకో పాదంతో ఊర్ధ్వలోకాల్ని కొలిచేస్తాడు. ఆ తర్వాత చెప్పబోయేటువంటి 1-2-1 అడుగులు, 1-2 అడుగులు కలిపితే 3 అవుతుంది. ఆ 3 అడుగు సపరేట్, అదేమిటంటే బలిచక్రవర్తి. ఇక్కడ సంస్కృతంలో 3 అని విశేషంగా డైరెక్ట్ గా ఇచ్చేశారు. దీయతాం త్రిపదీ మాత్రమిత్యయాచన్ మహాసురం. ఆ మహాసురుడి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు నేల కావాలి అని చెప్పి స్వామి అడిగితే ఇతడు వెంటనే స తథేతి ప్రతిశ్రుత్య ప్రదదౌ విష్ణవే తదా. అందరికీ ఇస్తున్నాడు. వచ్చాడు, విశేషంగా ఉన్నాడు, చూడటానికి చూడముచ్చటగా ఉన్నాడు. చక్కగా ఛత్రం ఉంది, చేతిలో కమండలం ఉంది, చక్కగా ఆ యజ్ఞ అజినం, కృష్ణాజినం ఉందో పక్కన, యజ్ఞోపవేతం ఉన్నది. ఇంకేం కావాలి. స తథేతి ప్రతిశ్రుత్య. ప్రతిశ్రుత్య అంటే మాట ఇవ్వటం. తథా ఇది తథాస్తు అని చెప్పి మాట ఇచ్చి విష్ణువుకి, శ్రీ మహావిష్ణువుకి తేన లబ్ధ్వా హవిర్భూమిం జృంభయామాస వై వృషం. ఒక్కసారిగా ఇదిగో నీళ్ళు ఇస్తున్నానని హిరణ్యకశిపుడు, అదే బలిచక్రవర్తి అలా వదిలిపెట్టేసిన తర్వాత ఆ భూమిని పొందటం కోసం అని చెప్పేసి ఒక్కసారిగా జృంభయామాసవై భృశం, ఒక్కసారిగా పెరిగాడు. శిశువు రూపంలో ఉన్నటువంటి ఆయన కాస్త ఒక్కసారిగా ఆకారాన్ని పెంచి పారేశాడు. మొత్తం ఆకారాన్ని పెంచాడు. స శిశుస్తదివం ఖం చ పృథివీం వచ వచ విశాంపతే. పృథివీం చ విశాపతే అన్నాడు. వా కళ్ళ స శిశు. ఆ శిశువు
వామనావతార రూపంలో వటువులాగా వచ్చిన శ్రీ మహావిష్ణువు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగాడు 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 పెరిగాడు. ఇంతింతైవటుడింతయై మర్యుతానంతయై నభో వీధిపైనంతయై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహార్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అంటూ రాసుకొచ్చారు. అత్యద్భుతమైనటువంటి పద్యం వామనావతార ఘట్టంలో. ఇంతింతై వటుడింతయై మర్యుతానంతై అంటూ రాసుకుంటూ వచ్చింది. అట్లా సదివం కంచ పృథివీం చ నిశాంపతే మహారాజా. అతడు ఆ శిశువు కాదు. ఆ శిశువు ఎట్లా పెరిగాడంటే ఈ మొత్తం మొత్తం భూమండలం నుంచి ఈ స్వర్గం దాకా అలా ఆక్రమించేశాడు. పృథివిని ఆక్రమించాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. త్రిభిర్విక్రమణైశ్చైవ సర్వమాక్రమతా విభూ. త్రిభిర్విక్రమణై మొత్తం ముల్లోకాలని కూడా తన 3 అడుగులతో 2 పాదాలతో ఆక్రమించేశాడు. బలేర్బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా. బలేర్బలవతో యజ్ఞే, ఇది అనేక మనకి పురాణాలలో చక్కగా ఇంకా వివరంగా ఉంటుంది. ఆ దానం చేస్తున్నప్పుడు శుక్రాచార్యుడు అడ్డుపడుతున్నటువంటి ఆ స్వామిని కాస్త ఇదిగో ఇతను విష్ణుమూర్తి అయ్యా, మామూలు వామనుడు కాదు అని చెప్పి అన్న. తెలుసుకున్న తర్వాత ఇంకా బలి చక్రవర్తి అట్లయితే ఇతనికి తప్పకుండా నేను దానం చేస్తాను అని చెప్పి బలి చక్రవర్తి ఇంకాస్త తన యొక్క అభిప్రాయం మీద స్థిరంగా ఉండటము. ఎందుకంటే ఇస్తే దానం ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అద్భుతమైనటువంటి అభిప్రాయాన్ని తెలపడం. బలి చక్రవర్తిని పూజించేవాడు కూడా ఉన్నారు. కేరళ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పండుగ చేస్తారు, ఓనం, వామనావతారం. అద్భుతమైనటువంటి సన్నివేశాలు. బలేర్బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా విక్రమైస్త్రిభిరక్షోభ్య శోభితాస్తే మహాసురా. ఆ పరాక్రమంతో ఇంతింత ఇవటుడింతయే మరియు తానంతే అని అలా పెరుగుతూ ఉంటే ఆయన యొక్క అవతారము ఆకారము చూసి ఆశ్చర్యపోయి దానవులందరూ పట్టలేని ఉక్రోషంతో ఊగిపోతున్నారట. అసలు ఇచ్చేవాడు ప్రశాంతంగా ఉన్నాడు, నేను ఇస్తున్నానని చెప్పి కూర్చున్నాడు. కానీ ఈయన అనుచరులు సామంతరాజులు కొంతమంది ఈయన అనుచర గణం ఉంటారే, వాళ్ళు ఊగిపోయారు. దాంట్లో కొంతమంది దానవులు యుద్ధానికి వచ్చారు. వామనుడి అలా పెరుగుతున్నటువంటి విష్ణుమూర్తి ఆకారాన్ని ఎదుర్కొనటానికి యుద్ధానికి వచ్చినటువంటి రాక్షసులు ఉన్నారు. ఆ విషయాలు చెప్తున్నారు. ఎందుకనంటే త్రిభిర్రక్షోభ్య క్షోభితాస్తే మహాసురా. అసురులు చాలా మంది క్షోభిత, అల్లకల్లోలమైపోయి ఏమిటి ఏమిటి ఎట్లా మనం రక్షించుకోవాలి అని చెప్పి, లేకపోతే వాళ్ళ ఉనికి ఉండదు. అందువల్ల వాళ్ళ ఉనికిని రక్షించుకోవడం కోసం అని చెప్పేసి బలిచక్రవర్తిని రక్షించడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో విప్రచిత్తి అనేటువంటి ముఖ్యమైనటువంటి అసురుడి యొక్క సైన్యం కొంతమంది ముందుకొచ్చారు. విప్రచిత్తి ముఖాకృద్ధ సర్వసంఘా మహాసురా. విప్రచిత్తి మొదలైనటువంటి అసురులు కొంతమంది ముందుకొచ్చి వామనుడితో యుద్ధం ప్రారంభించారు. వామనుడు ఏ ఆయుధాలు లేకుండా ఆ పెరిగినటువంటి తన యొక్క దేహంతోనే, కాళ్ళు చేతులతోనే పటపటలాడించారు మొత్తం సైన్యాలంతా. నానా వక్ర మహాకాయ నానా వేషధరా నృప. ఆ వచ్చినటువంటి రాక్షసులు కూడా ఎలా వచ్చారంటే మహాకాయులైనటువంటి రాక్షసులు అనేకమైనటువంటి వేషాలలో అనేకమైనటువంటి ముఖాలు ధరించి వచ్చారట. నానా వేషధర, నానా వక్ర, అనేకమైనటువంటి ముఖములతోనూ అనేకమైనటువంటి వేషములతోనూ ఆ పెరుగుతున్నటువంటి వామనావతారాన్ని నిగ్రహించడానికి అసురులు యుద్ధం చేయడం ప్రారంభించారు. నానా ప్రహరణ రౌద్ర నానా మాల్యానులేపన. అనేకమైనటువంటి అలంకారాలతోనూ, మాల్యాలు, పూలమాలలు ధరించి, వస్త్రాలు ధరించి, అనేకమైనటువంటి ఆయుధాలు ధరించి స్వాన్యాయుధాని సంగృహ్య ప్రదీప్తాయవ తేజస క్రమమాణం హరితత్ర ఉపావర్తంత భారత. క్రమమాణం అలా ఆక్రమిస్తూ ఆక్రమిస్తూ మొత్తం భువన భాండారాన్ని ఆక్రమిస్తూ వెళ్తున్నటువంటి హరిని సమీపించారు ఆ రాక్షసులు చావు దగ్గర పడి. ప్రమధ్య సర్వాం దైతేయాన్ పాదహస్త తలైస్తుతాన్. ప్రమధ్య అంటే మధించి పారేశాట. వచ్చినటువంటి ఆ అసురులు ఎవరైతే తన దగ్గరికి వచ్చారో, ఈ విధంగా వచ్చినటువంటి అసురుల్ని స్వామి పాదహస్త తలైస్తుతాన్, వచ్చినటువంటి ఆ అసురుల్ని తన యొక్క పాదములతో హస్తములతో కొట్టి 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 అసురుల్ని సంహరించేశాడు. హరివీర భయంకరమైన యుద్ధం సాగిందని వర్ణించారు. రూపం కృత్వా మహాభీమం జహారాసు సమేదిని.
అతి భయంకరమైనటువంటి రుద్ర రూపంలో ఉన్నారు అప్పుడు వామన స్వామి, వామనావతారం. రూపం కృత్వా మహాధీమం జహార ఆశు మేదిని, వాళ్ళని సంహరించి మళ్ళీ తిరిగి భూమి మీదకి అలా అవతరించారు. వాళ్ళు అనేకమైనటువంటి భయంకరమైన యుద్ధాలు చేస్తున్నారు ఆ పెరిగినటువంటి రూపంతో. వాళ్ళందరినీ మట్టు పెట్టేశారు స్వామి. మళ్ళీ భూమి మీద అవతరించి సంప్రాప్య దివమాకాశమాదిత్య సదనే స్థిత. ఆదిత్య సదనం అంటే సూర్య సదనం, అంటే సూర్యలోకం. సంప్రాప్య దివమాకాశం, ఇక పెరిగినటువంటి ఆకారంతో కొలవాలి కదా. ఒక పాదం పైకి, ఒక పాదం భూమి మీద, ఒక పాదంతో అధోలోకాలనన్నీ కొలిచాడు. భూలోకము కింద ఉన్న అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకాలన్నీ కొలిచేశాడు. పైన ఊర్ధ్వలోకాలని మరో పాదంతో కొలుస్తున్నాడు. ఆ పెరిగినప్పుడు సూర్యుని యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు అక్కడ. అద్భుతమైనటువంటి పద్యం వర్ణించారు. ఇందులో మనం చెప్పుకున్నటువంటి ఏ పద్యం అయితే ఉందో, ఇంతింతై వటుడింతయే మరియు తానంతయే, ఆ పద్యం చెప్పంగానే శ్రీనాథుడు ఈ పోతన గారి పద్యం విని, ఏమిటి బాబా ఈ పద్యం రవిబింబము ఇంతింత ఇంతింత అని చెప్పి వర్ణించావని, ఏమిటిది అని చెప్పి కేకలేస్తాడు. ఎందుకంటే మొదట చెప్పిన ఇంత అన్నదానికి ఒక కొలమానం ఉండాలి కదా. ఇంత అంత అయిందంటే మొదట చెప్పిన ఇంత రెట్టింపు అయిందని అన్నావు, బాగానే ఉంది. ఆ ఎంత అనేది మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడైనా ఫోటోలోనే ఇంత అని చూపించు పరిమాణం. చదివేటువంటి పాఠకుడికి మొట్టమొదటి ఎంత అంటే ఆ ఎంత ఆ కొలమానం. కాబట్టి తర్వాత పోతన గారు రాశారు, రెండో పద్యం రాశారు. అద్భుతమైనటువంటి పద్యాన్ని వివరిస్తూ రవిబింబంబుపమింప భ్రాతమగు ఛత్రంబై అంటూ చక్కటి శ్లోకాన్ని అందుకున్నారు. సూర్యుడు అంటే భూమి పైన ఉన్నటువంటి సూర్యుడు మనకు తెలుసు. మనం భూమి మీద ఉంటాం, సూర్యుడు పైన ఉన్నాడు. ఈ వామనుడు పెరుగుతున్నాడు. సూర్యుడు కాన్స్టెంట్ పాయింట్ గా ఉన్నాడు. సంప్రాప్య దివమాకాశమాదిత్య సదనే స్థిత అచ్చరోచత భూతాత్మ ఆదిత్యస్యైవ తేజస. ఇక్కడ అలా భూతాత్ముడైనటువంటి పరమాత్మ అలా విశ్వంతరాలలో పెరిగితే ఆదిత్యుని యొక్క తేజస్సుతో వెలుగొందుతున్నాడని ఇక్కడ వర్ణించారు. అదే పోతనామాచుడు రవిబింబంబుపమింప భ్రాతమగు ఛత్రంబై అని కీర్తించాడు. ఈ వామనుడు, భూమి మీద ఉన్నటువంటి వామనుడు ఇంతవాడు కాస్త రెట్టింపై అంతవాడయ్యేటప్పటికీ, పెరిగేటప్పటికీ ఆ పైన ఉన్నటువంటి రవిబింబము ఈ వామనుడికి ఛత్రం లాగా, ఒక గొడుగు లాగా ఉంది. గొడుగు ఆకారం చేసింది. ఛత్రంపై అంటే గొడుగులాగా ఉన్నాడు వెనకాల సూర్యుడు. ఈ వామనుడు ఇంకాస్త పెరిగాడు, కానీ ఈ సూర్యబింబం ఇక్కడే ఉంది. వెనకాల ఛత్రంలాగా ఉన్నటువంటి సూర్యబింబం కాస్త ఈ వామనుడు పెరిగేటప్పటికీ రవిబింబం ఉపమింప భ్రాతమగు ఛత్రంపై శిరోరత్నమై. ఆ తర్వాత సూర్యుడు ఎక్కడ ప్రకాశిస్తున్నాడు అంటే శిరస్సు మీద రత్నంలా ప్రకాశిస్తున్నాడు. శిరోరత్నమై, ఇంకొంచెం పెరిగాడు వామనుడు. రత్నాభరణమై కళాభరణమై సౌవర్ణ కేయూరమై. ఒక్కొక్కటి ఆ పరమ పురుషుడి యొక్క దేహంలో అద్భుతమైనటువంటి మణులు ఏవైతే ఉంటాయో ఆ మణిరాజంలాగా సూర్యబింబం ప్రకాశిస్తూ చివరికి ఎక్కడికి వెళ్ళిందయ్యా ఆ సూర్యుడు అంటే పదపీఠమై. పాదం కింద పాదపీఠంలో పెట్టుకునేటువంటి ఒక సూర్యకాంతి మణిలాగా ప్రకాశిస్తున్నట్టు సూర్యుడు. అంటే కింద ఉన్నటువంటి ఆయన స్వామి నుంచి ఉన్నటువంటి భూమి మీద నుంచి పైన ఊర్ధ్వలోకాలన్నీ ఆయన యొక్క జానువుల వరకే సరిపోయినాయి. పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలన్నీ ఆయన జానువుల వరకే, మోకాల వరకే సరిపోయినాయి. పదపీఠం, సూర్యుడు పాదపీఠం కిందకు వచ్చాడు. తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేయలేము, ఎవరు ఊహించలేరు, వేదాలు కూడా చెప్పలేవు ఆ పరమాత్మ యొక్క అనంతమైన అవ్యక్త స్వరూపాన్ని. అందువల్ల ప్రకాశయం దిశస్తర్వా ప్రదిశశ్చ మహాయశ. దిశస్తర్వా పెరిగినటువంటి ఆ స్వామి దిక్కులంతా వ్యాపించేశాడు ఒక్కసారి. ప్రదిశశ్చ మహాయశ సుశుభే సమహాబాహు సర్వలోకాన్ ప్రకాశయన్. సమస్తమైనటువంటి లోకాలని ప్రకాశిస్తూ ఆ మహాబాహు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో అలా సుశుభే ప్రకాశయన్, సుశుభే ప్రకాశిస్తూ శోభాయమానంగా కాంతిని వెదజల్లుతున్నారు. ఆయన యొక్క పరాక్రమంతో భూమి
భూమి మీద ఉన్నటువంటి ఆయనకి ఆ చంద్ర ఆదిత్యులు సూర్యచంద్రులు ఇద్దరు ఎలా ఉన్నారనేది ఇందాల చెప్పినటువంటి పద్యం ప్రకారం వర్ణిస్తున్నారు. సంస్కృతంలో ఇక్కడ ఉన్నదాన్ని పోతనామాచుడు అక్కడ అలా వర్ణించారు. రవిబింబం ఉపమింపభ్రాతమగు ఛత్రం అంటూ తస్య విక్రమతో భూమిం చంద్రాదిత్యౌ స్తనాంతరే. ఆయన ఒక్కసారిగా ఆయన దేహం పెంచేటప్పటికి సూర్యచంద్రుడు 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 ఇద్దరు చంద్ర ఆదిత్యులు ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారంటే స్థనాంతరే. స్థనము అంటే ఈ వక్షస్థల భాగం దగ్గరకు వచ్చారట. అక్కడ ప్రకాశిస్తున్నారట. అంతకుముందు పోతన గారు ఒక గొడుగులాగా ఉన్నారు, శిరోరత్నంలా ఉన్నారు, కర్ణాభరణాలలాగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్థనాంతరే స్థనం దగ్గర ప్రకాశిస్తున్నారట. అద్భుతమైనటువంటి కౌస్తుభమణి ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. నభస్తు క్రమమాణస్య నాభ్యాం కిల తదా స్థితౌ. నభస్తు ఆ స్వామి ఆకాశంలో ఇంకాస్త అలా పెంచుకుంటూ తన దేహాన్ని వెళ్ళిపోతే ఇంకొంచెం పెరిగాడు. నభస్తు క్రమమాణస్య చివరికి అదే సూర్యచంద్రులు ఇద్దరు చంద్రాదిత్యులు ఇద్దరు ఎక్కడికి వచ్చారంటే నాభ్యాం నాభి ప్రదేశానికి వచ్చారట, బొడ్డు దగ్గరికి వచ్చారట పక్కకి. నాభ్యాం కిల తదా స్థితౌ అలా పెరుగుతున్నారు స్వామి. పరమాక్రమమాణస్య జానుభ్యాం ఇక్కడ జాని అక్షరం జానువులు మోకాలు. పరమాక్రమమాణస్య జానుభ్యాం తౌ వ్యవస్థితౌ ఇంకొంచెం పెరిగారు. చివరికి ఆ సూర్యచంద్రులు ఎక్కడికి వచ్చారయ్య అంటే జానువుల దగ్గరికి వచ్చారట. స్వామి యొక్క మోకాల ప్రదేశం దగ్గరికి వచ్చారు. అంటే భూలోకం నుంచి ఆ సూర్యలోకం దాకా ఉన్నటువంటి ప్రదేశం ఆయన యొక్క జానువులు, స్వామి యొక్క జానువులు అంతా. ఆ విధంగా ఆవరిస్తే మిగతా దేహం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం అంతు చిక్కదు, అర్థం చేసుకోవడానికి కూడా సరిపోదు. అట్లాంటి ఆకారంతో విష్ణుమూర్తి అద్భుతంగా పెరిగి విష్ణోరమిత వీర్యస్య వదంత్యేవం ద్విజాతయ. విష్ణో అమిత వీర్యస్య ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని బ్రాహ్మణులు కానీ దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ నమస్కారం చేసి కీర్తిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు అట్లాంటి విక్రమ పరాక్రమం. అథాస్య పాదాక్రమణాత్ ఆలాండో యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర మహారాజా, అథ అస్య పాదాక్రమణాత్ 3 అడుగుల నేల కోరాడు కదా, ఆ 3 అడుగుల నేలతో ఇక పలవటం ప్రారంభించాడు. తచ్చిత్రాత్ స్యందినీ తస్య పాదభ్రష్టాతు నిమ్నగా. ఒక పాదంతో కింద అధోలోకాలు అయిపోయినాయి, పై పాదం అలా పైకి వెళ్తూ 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 చివరికి ఎక్కడ తగిలిందయ్యా, రెండో పాదం ఎక్కడ తగిలింది అంటే ఊర్ధ్వలోకాలన్నీ కూడా అలా వెళ్తూ వెళ్తూ చివరికి పాదభ్రష్టాతు నిమ్నగా. ఏం తగిలింది ఇది చెప్తున్నాడు గిరంగి. అధాస్య పాదాక్రమణాత్ ఆ రెండవ పాదం పైలోకాలని ఆక్రమించుకుంటూ వెళ్తూ భూలోక భువర్లోక సువర్లోక తపోలోక సత్యలోక బ్రహ్మలోకాలు అలా ఆక్రమించుకుంటూ వెళ్తూ చివరికి ఎలా వెళ్ళిందంటే ఆలాండ అంటే బ్రహ్మాండం, బ్రహ్మరంధ్రం, బ్రహ్మ కపాలం అంట. ఆ బ్రహ్మ కపాలం దగ్గరికి వెళ్ళింది పాలాండో. దాన్నే బ్రహ్మ కపాలం అంటారు. బ్రహ్మలోకంలో ఆయన పాద యొక్క ఘట్టనికి ఆ బ్రహ్మ కపాలం అనేది రంధ్రం పడింది. రంధ్రం పడి అక్కడి నుంచి అద్భుతమైనటువంటి జలములు స్రవించాయట. దాని గురించి చెప్తున్నారు. తచ్చిద్రాత్ స్యందినీ తస్య పాదభ్రష్టాతు నిమ్నగా. పాదభ్రష్టము అంటే స్వామివారి యొక్క పాద ఘట్టనకి ఆ బ్రహ్మ కపాలం అనేటువంటి భ్రష్టమయ్యి ఛిద్రమైపోయింది. ఛిద్రం అంటే పగిలిపోవడం, పెంకు పగిలిపోవడం. తచ్చిద్రాత్ స్యందిని, స్యందిని అంటే స్రవించడం, కారిపోవడం. ఆ పాలభాగం అక్కడ బ్రహ్మ కపాలం అనేది పగిలిపోతే అక్కడి నుంచి కారినటువంటి అద్భుతమైనటువంటి నదిగా జలములు స్రవించాయి. ఆ జలములు అద్భుతమైనటువంటి గంగా నది మందాకిని అలకనంద తరంగాలుగా ప్రవహించి ప్రవహించి సాగరంలో కలిసిపోయినాయి అని చెప్పి వర్ణిస్తున్నారు ఇక్కడ. ససార సాగరం సాతు పావనీ సాగరం గమా. ఇప్పటికీ మీరు బదరీ క్షేత్రానికి వెళ్తే ఈ బదరీ క్షేత్రంలో ఇవన్నీ మీకు దర్శనమిస్తాయి. అలకనంద నది, దాని పక్కనే ఉన్నటువంటి బ్రహ్మ కపాలం మొదలైనటువంటి క్షేత్రాలు ఇవన్నీ దర్శనమిస్తాయి. అవన్నీ ఇవో ఈ ఘట్టంలో ఎక్కడ స్వామివారి కేరళలో అక్కడ బలిచక్రవర్తి, అక్కడి నుంచి ఈ విధంగా ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకమే బదరీనాథ్, భూలోకం కాదు. అలా ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి ఆ స్వామివారి పాదం అక్కడ దాకా వెళ్ళి బ్రహ్మరంధ్రం కపాలానికి తగిలి అక్కడి నుంచి అది పగిలి
అక్కడి నుంచి అలకనంద నది ప్రవహించింది. ససార సాగరం సాధు పావని సాగరంగమ, అక్కడి నుంచి సాగరంలో కలిసిపోయింది ఆ నది. జహార మేదినీం సర్వాం హత్వా దానవ పుంగవాన్, ఆ సందర్భంలో అనేకమైనటువంటి దానవుల్ని, దానవ పుంగవాన్ అంటే దానవ శ్రేష్ఠుల్ని కూడా సంహరించాడు వామనుడు. జహార అంటే సంహరించడం. దానవ పొంగవాన్ హత్వా, వాళ్ళందరినీ సంహరించి ఈ భూమండలాన్ని రక్షించి, ఏ విధంగా అయితే అసురుల్ని ఓడించాలో ఆ విధంగా ఓడించి ఇవ్వవలసినటువంటి స్వర్గభూమిని దేవతలకు కట్టిపెట్టాడు. అసురీ శ్రియమాహృత్య, అసురీ శ్రియం, సంపదంతా ఇప్పుడు అసురమయమైపోయింది. ఆ అసురమయమైపోయినటువంటి సంపదనంతా కూడా ఆహృత్య తీసుకొచ్చి, త్రీన్ లోకాన్ స జనార్దన, ముల్లోకాలని ఆ అసురుల బారి నుండి విడిపించాడు స్వామి, రక్షించాడు, కాపాడాడు జనార్దనుడు. సపుత్ర దారాన్ అసురాన్ పాతాళే సంయవేశయత్, సమస్తమైనటువంటి దానవుల యొక్క బంధువులని, వాళ్ళ కుటుంబాలని దారాపుత్రుడు అన్నారు. అంటే భార్యాపుత్రులతో పాటుగా సకుటుంబముగా మొత్తం అందరినీ కూడా పాతాళ లోకంలో నివసించమని చెప్పి వాళ్ళని అక్కడికి పంపించేయటం జరిగింది. స్వామి వారి ఆదేశంతో దానవులందరూ పాతాళంలో నివసించడం అనేటువంటిది పెట్టుకున్నారు. అంతేకాకుండా అక్కడ అనేకమైనటువంటి అసుర గణాలు యుద్ధం చేసినటువంటి వాళ్ళలో నముచి, శంబరుడు మొదలైనటువంటి అసురుల యొక్క పేర్లు కూడా ప్రస్తావించాడు భీష్ముడు. నముచి శంబరశ్చైవ ప్రహ్లాదశ్చ మహామన, ప్రహ్లాదుడు, శంబరుడు, నముచి మొదలైనటువంటి మహామన అన్నారు. మహామన అంటే గొప్ప మనసు కలిగినటువంటి వారు, మహానుభావులైనటువంటి శివ విష్ణు భక్తులు. ఈ విష్ణు భక్తులందరూ కూడా స్వామిని ప్రార్థించారట. వీళ్ళు కూడా పాతాళ లోకంలోనే నివసిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మహాభూతాన్ని భూతాత్మ స విశేషాని వైహరి. రామాయణంలో జాంబవంతుని ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. ఈ విష్ణు వామనావతార ఘట్టంలో అలా పైకి పెరిగిపోతున్నప్పుడు జాంబవంతుడు 21 పర్యాయాలు వామనావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి, మొత్తం విశ్వమంతా వ్యాపించినటువంటి ఆయనకి అలా 21 సార్లు చక్కర్లు కొడుతూ మొత్తం తిరుగుతూ తిరుగుతూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు. ఎంతటి అద్భుతమైనటువంటి పరాక్రమం జాంబవంతుడితో చూడు. అంటే ఈ అవతారం ఎత్తి ఈ అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించినంతసేపు ఆయన ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాడు. ఎంతటి భక్తుడు ఆ జాంబవంతుడు. మహాభూతాని భూతాత్మా సవిశేషాని వై కాలం చ సకలం రాజన్ గాత్రభూతాన్యదర్శయత్. హే రాజన్, గాత్రభూతాన్యదర్శయత్, కాలానికి తగ్గట్టుగా సకాలంలో ఆ దైత్యుల్ని పాతాళానికి పంపించి ఆ చక్కటి సంపదనంతా కూడా దైవవశం చేసి దేవతలకు ఇచ్చి ఆయన యొక్క శరీరాన్ని మెల్లగా తగ్గించేశాడు క్రమం. తస్య గాత్రే, గాత్రము అంటే శరీరం, తస్య గాత్రే జగత్సర్వమానీతమధిపశ్యతి నకించిదస్తి లోకేషు యదనాప్తం మహాత్మన. అట్లాంటి అద్భుతమైనటువంటి గాత్రంతో, ఆయన యొక్క పెంచినటువంటి ఆ శరీరంతో జగత్తులో ఆయన వ్యాపించినటువంటి ప్రదేశం లేదు. నకించిదస్తి లోకేషు యదనాప్తం, అనాప్తం అంటే పొందనటువంటిది, వ్యాపించి కవర్ చేయనటువంటి భాగం అంటూ లేదుట. అన్ని ప్రాంతాలు కవర్ చేసేసాట ఆయన యొక్క స్వరూపం. అట్లాంటి రూపం ఆయన. తద్ధి రూపముపేంద్రస్య దేవదానవ మానవ, ఆ రూపం అద్భుతమైనటువంటి దేవ దానవ మానవ దృష్ట్వా సమ్ముహు సర్వే విష్ణు తేజోభిపీడిత. అట్లాంటి ఆ రూపం చూసి, ఉపేంద్రస్య రూపం అంటే ఇంద్రుడికి తమ్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపం, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆ రూపాన్ని చూసి సమ్ముహు, మోహవశులైపోయారు. అద్భుతమైనటువంటి రూపం కదా అని చెప్పి దేవదానవ మానవులందరూ కూడా కీర్తించి సర్వే విష్ణు తేజోభిపీడిత, ఆ విష్ణువు యొక్క తేజస్సుకే అందరూ కూడా నమస్కారం చేసుకున్నారు. మోహవశులైపోయారు కొంతమంది, మూర్చిపోయారు కొంతమంది, ఆ బాధ తట్టుకోలేక పాతాళానికి పారిపోయారు కొంతమంది రాక్షసులు. చివరికి బలి చక్రవర్తిని పరివారంతో పాటుగా సపరివారంగా పాతాళానికి పంపిస్తున్నాడు చివరి శ్లోకాలలో వర్ణిస్తున్నారు. బలిర్బద్ధోభిమానీ చ యజ్ఞవాటే మహాత్మన. బలి చక్రవర్తిని, అయ్యా నువ్వు యజ్ఞం బాగా చేసావు, చాలా సంతృప్తిగా ఉంది, గురువు గారు చెప్పినా కూడా చక్కగా ఈ విధంగా నువ్వు దానం చేశావు,
కాబట్టి నీకు పాతాళంలో స్థిరమైనటువంటి నివాసం ఇస్తున్నాను, చిరంజీవివి. ఆయన చిరంజీవి బలిచక్రవర్తి అని చెప్పి, బలిర్బద్ధోభిమానీచ, బలిర్బద్ధ అంటే బంధించబడి, శ్రీ మహావిష్ణు యొక్క తేజస్సుతో బలిచక్రవర్తి బంధించబడి తన పరివారంతో పాటుగా యజ్ఞవాటే, అది కూడా చేస్తున్నటువంటి ఆ యజ్ఞవాటికలోనే బంధించబడి, విరోచన కులం సర్వం పాతాళే వినివేశితం, వారి యొక్క వంశం, విరోచన వంశం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబాన్నంతా కూడా, బలిచక్రవర్తి కుటుంబాన్నంతా కూడా పాతాళే వినివేశితం, అక్కడికి పంపించాడు స్వామి. మీరందరూ అక్కడ పాతాళ లోకంలో నివసించండి అని చెప్పి ఒక ప్రదేశాన్ని కేటాయించారు. ఈ విధంగా ఏవం విధాని కర్మాణి కృత్వా గరుడ వాహన, గరుడ వాహనుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా వివిధమైనటువంటి కర్మలు చేసి, న విస్మయముపాగచ్చత్ పారమేష్యేన తేజస, ఆ దివ్యమైనటువంటి తేజస్సుతో విస్మయకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో ఎన్నో లీలలు ఈ విధంగా ప్రదర్శించారయ్యా స్వామి అంటూ ధర్మరాజుకి ఈ ఆఖ్యానాన్ని చెప్తున్నారు. సర్వమసురైశ్వర్యం సంప్రదాయ సచీపతే, శచీపతి శచీదేవునికి భర్త అయినటువంటి ఇంద్రుడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని, స్వర్గ లక్ష్మిని సమర్పించారు భగవానుడు. అంటే ఈ అసురుల నుంచి తప్పించినటువంటి ఐశ్వర్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి కట్టబెట్టారు. త్రైలోక్యం చదదౌ శక్రే విష్ణు దానవం సూదన, శ్రీ మహావిష్ణువు దానవ సూదనుడైన అసురుణ్ణి నిర్జించేటువంటి శ్రీ మహావిష్ణువు మొత్తం ముల్లోకాలను కూడా మళ్ళీ శక్రుడికి, ఇంద్రుడికి ధారాదత్తం చేసి రక్షించారు. ఏషతే వామనో నామ ప్రాదుర్భావో మహాత్మన, ఈ విధంగా వామనావతార ఘట్టం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క లీలల్లో అత్యంత ప్రసిద్ధిగాంచినదయ్యా. ఇప్పుడు నీకు ఇంకో కథ చెప్తాను. వేద విద్భిద్విజైరేత శ్రూయతే వైష్ణవం యశః, మానుషేషు తతో విష్ణో ప్రాదుర్భావాంస్తథా శృణు. ఇట్లాంటి వామనావతారాన్ని బ్రాహ్మణులు, మహానుభావులు, విష్ణు భక్తులు ఎంతో చక్కగా భక్తిగా గానం చేస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అట్లాంటి విష్ణు లీలల్లో మానవ లీల, మానవేషు తతో విష్ణు అంటే మానవులలో జన్మించి ఏ విధమైనటువంటి లీలలు ప్రదర్శించారు అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తానయ్యా అంటూ తర్వాత దత్తాత్రేయుని యొక్క లీల, శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు మొదలైనవి ప్రవేశిస్తున్నారు భీష్మ పితామహ. అది వచ్చే అధ్యాయంలో ప్రారంభం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి సప్తచత్వారింశోऽధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.